గతంలో కూడా నేను ఆరోపించిన వీళ్ళు బీజేపీ వాళ్ళందరూ ఒకటే. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసం ఈయన పోయి నితిన్ గడ్కరీ కాళ్ళు పట్టుకున్న విషయం కూడా నిజమే, ఇదేం అబద్ధం కాదు. బీజేపీ తోటి కొలాబరేట్ అయ్యిండు, అతి తొందరలో బీజేపీలకు పోతాడని కూడా నేను ఆరోపించిన. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మొన్న వారం క్రితం ఆయన పిఏ హోంగార్డ్ జాబ్లు ఇస్తా అన్నాడు అని చెప్పేసి వీడియో బయట పెట్టింది కూడా నేనే, ఇప్పటిదాకా చెప్పలేదు. అన్ని మీడియాలో వచ్చింది, కానీ అది కూడా స్టింగ్ ఆపరేషన్ చేయించింది నేనే. రాజు ఒకటి అయితే అతను ఒకటి అవుతాడా, పాలేరోడు అట్లే ఉన్నాడు, రాజు అట్లే ఉన్నాడు. వాళ్ళ వ్యవస్థ మొత్తం దోపిడీ వ్యవస్థ ఉన్నది. ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్నది వాళ్ళు. ఇదే పంజాగుట్టలో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించాడు. సో న్యాయం కోసం నేను తిరిగిన. ఇవాళ డెమోక్రసీ ఉందని నమ్ముతున్నా. కొంతమంది అంటున్నారు ఎఫ్ఐఆర్ అయిపోతుందా అని. అట్లీస్ట్ ఇప్పుడే కదా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇంకా సాక్ష్యాధారాలు సాధ్యమైతే ఇస్తాము. నాలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో బయటికి రావాలి. వచ్చి పోలీసులకు సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళ జైల్లో వేస్తారు. వీళ్ళు జైల్లో వేయడానికి రాజకీయాలకు సంబంధం లేదు. తప్పు చేసిండు. ఒక దొంగను ఎట్లయితే అరెస్ట్ చేస్తారో ఇతనికి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను రిట్ పిటిషన్ 19502/2024 నేను గతంలో వేసిన ఈ కేసు. వేసిన తర్వాత నాకు కొంచెం నమ్మకం అనిపించింది. ఇక్కడ ఈ బాగా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్, అది మెల్లగానో ఎట్లనో కొంచెం కదులుతుంది. ఈ కదిలిన క్రమంలో నా ఈ కేసు అడ్డు కావద్దని నాకు అనిపించింది. ఎందుకంటే హరీష్ రావు అనేటోడు వ్యవస్థల్లో అన్ని మూలాలను వాడుకుంటాడు. ఎక్కడ ఇతని మీద కేసు కావడానికి ఇది అడ్డొస్తుందో అనే ఒక అనుమానంతో నా రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నా. నేను నమ్మిన నిజమే అయింది, ఆయన మీద కేసు అయింది. సో ఎందుకంటే ఇది ఉండగా కేసు ఉంటే ఆయన తప్పించుకునే ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ ఇతను తప్పించుకునే వెసులుబాటు ఉండొద్దని నేను కూడా మా లాయర్ సలహా తీసుకుంటే వారు చెప్పారు, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకో. ఎందుకంటే పోలీసులు నేను పిలుస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారంటే ఈ కేసు వల్ల వాడు తప్పించుకునే ప్రాబ్లం ఉంది. సో మీరు బెటర్ డ్రాప్ కండి అంటే లిబర్టీ టు ఫైల్ న్యూ కేసు అని పెట్టుకున్నాను. ఇదేం ఒత్తిడి కాదు, డ్రాప్ చేసుకోవడం అంటే ఒత్తిడి కాదు. లిబర్టీ టు ఫైల్ న్యూ కేసు విత్ మోర్ ఎవిడెన్సెస్ అని పెట్టాను. సో పోలీసులు ఒకవేళ న్యాయం చేయకపోతే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళే వెసులుబాటు తెచ్చుకున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.